హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏంటి ఒట్టి రోలు చూపించి హడావుడి చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. గోంగూర రోటి పచ్చడి అనమాట. ఇదిగోండి గోంగూర అంతా గిల్లేసాను. శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసేసుకొని, లేదనుకోండి ఇసుక అలాంటివి ఉంటాయి. ఈ పచ్చడిలో కావాల్సింది ఇందులో చూపిస్తున్నాను కదా. నూనె కూడా వేడైపోయిందండి. బాబోయ్! ఈ పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా వేసానేమో ఇవి ఎగిరెగిరి పడుతున్నాయి అన్నమాట. ఇది కనుక మొహం మీద పడిందంటే ఇంకంతే సంగతులు. చూసారా ఈ టమాటాలు కూడా బాగా నూనెలో వేగిపోవాలండి, తడి లేకుండా. అప్పుడే మనకి ఈ పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. గోంగూరలో కూడా వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకే నూనెలో ఆ వాటర్ అంతా పీల్చుకునేలాగా మనం నూనెలో వేపుకోవాలి. గోంగూర నీరు మొత్తం పీల్చుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి 4-5 రోజులు నిల్వ ఉంటుంది. బాబాయ్, నాకు ఈ రోటికి వచ్చిన తిప్పలేంటో కానీ చాలా కాలం అయిందండి రోలు వాడి. ఫైనల్గా పచ్చడి నూరేసాను. ఇంకోటి ఏంటంటే మనకి పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని కూడా అందులోనే దంచేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, పచ్చడి తాలింపు పెట్టినప్పుడు మనం ఇలా దాంట్లో తడంతా పీల్చుకునేలాగా వేపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ గోంగూర పచ్చడి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.